ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్దిపేట నియోజకవర్గానికి నర్మెటకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్నారనేటువంటి సమాచారం. సిద్దిపేట ప్రజల పక్షాన ముఖ్యమంత్రిగా వారు వస్తున్నందుకు మేము స్వాగతం తెలియజేస్తున్నాం. కానీ వచ్చే ముందు సిద్దిపేట ప్రజల మీద ఇన్ని రోజులు చూపెట్టినటువంటి కక్షపూరితమైనటువంటి ధోరణితో కాకుండా ఈ నియోజకవర్గం మీద గతంలో చూపినటువంటి వివక్షను ప్రదర్శించడానికి కాకుండా గతంలో మంజూరై గత ప్రభుత్వ హయాంలో మంజూరై తాను రద్దు చేసినటువంటి పనుల మీద ఏం నిర్ణయం తీసుకుంటారో ప్రజలకు ముందు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 1057 కోట్ల రూపాయల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైతే కక్ష సాధింపు ధోరణితోని ఆ పనులన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట ప్రజల మీద ఏదో ప్రేమ ఒలకబోస్తున్నట్టు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవాలకు రావడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అనేది గత ప్రభుత్వ హయాంలోనే మంజూరీ కాబడినటువంటి ఫ్యాక్టరీ. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి మంత్రి హరీష్ రావు గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవతోనే సిద్దిపేటలో నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి పునాది వేయడం జరిగింది. ఆనాడే 300 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులను ప్రారంభించినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిది, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారిది. అసలు ఆయిల్ ఫామ్ అనేది ఒకటి ఉంది, దాన్ని సాగు చేయాలి అనేటువంటి ఆలోచన సిద్దిపేట ప్రజలలో రేకెత్తించినటువంటి ఘనత హరీష్ రావు గారు. అసలు ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగు చెయ్యొచ్చని కానీ ఆయిల్ ఫామ్ ద్వారా సాంప్రదాయమైనటువంటి పంటలు కాకుండా ఇటువంటి పంటలను పండిస్తే రైతులు ఆర్థికంగా బలోపేతమవుతారనేటువంటి ఆలోచన మొట్టమొదట చేసింది హరీష్ రావు గారు. తాను రాష్ట్ర మంత్రిగా ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆనాడు ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట ప్రాంతంలో సాగైతున్నటువంటి ఆయిల్ ఫామ్ సాగును చూసి నిజంగా ఇది సిద్దిపేట ప్రజలకు కూడా అనుకూలంగా ఉన్నట్టయితే కరువుతో అల్లాడుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా లాభం జరుగుతున్నటువంటి ఆలోచనతోని నిజంగా ఈ ప్రాంతం ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందా లేదా అని సర్వే చేయించింది కూడా హరీష్ రావు గారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతోని సర్వే చేయించి ఇక్కడ గాలిలో తేమ శాతం ఉందా, సరిపడే తేమ శాతం ఉందా, ఈ సాగుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉందా అని చెప్పి ఆలోచన చేసి, ఎందుకంటే అంతకంటే ముందేమో ఇక్కడ ఎండలు విపరీతంగా ఉండి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సిద్దిపేట జిల్లాలో పరిసర జిల్లాలలో నిర్మించినటువంటి రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో తేమ శాతం పెరిగింది, ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మొట్టమొదటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. భగవంతుడి దయ వల్ల ఇక్కడ ఈ వాతావరణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ రావడం, ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని
ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు పునాది వేసింది, ఆద్యం పలికింది కూడా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు. 2021లోనే మొట్టమొదటి మొక్క హరీష్ రావు గారి చేతుల మీదుగా ఈ జిల్లాలో నాటడం జరిగింది. అటువంటి పరిస్థితులలో ఒక్కసారి కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులను ప్రోత్సహించడానికి వందలాది టెలికాన్ఫరెన్స్లు పెట్టిండు, రైతులతో మాట్లాడిండు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మీరు ముందుగా మొక్కలు నాటినట్టయితే మిమ్మల్ని చూసి ప్రజలు, రైతులు ముందుకొస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రోత్సహించి ముందుగా వాళ్లతో ఆయిల్ ఫామ్ సాగు చేయించినటువంటి ఘనత కూడా హరీష్ రావు గారి. నిజంగా ఆయిల్ ఫామ్ సాగు అనేది ఇవాళ అందరికీ, ఈ ప్రాంత ప్రజలకు కొత్త అయినప్పటికీ హరీష్ రావు గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవతోని ఈనాడు దాదాపు 14,000 ఎకరాల సాగు సిద్దిపేట జిల్లాలో జరుగుతూ ఉంది. హరీష్ రావు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ జిల్లాలో దాదాపు 12,500 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో 2,000 ఎకరాలు మాత్రమే సాగు చేయగలిగింది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో, ప్రజల మీద ఉన్నటువంటి, రైతుల మీద ఉన్నటువంటి మమకారం ఏందో దీని ద్వారానే తేటతెల్లమవుతా ఉంది. అసలు ఫ్యాక్టరీని మంజూరు చేసినటువంటి ఘనత కూడా హరీష్ రావు గారి. అంతేకాదు, అసలు వాస్తవంగా దీనికి పునాది 2014లోనే, అంతకంటే ముందే టీఎస్ఐఐసి ద్వారా భూసేకరణ జరగాలి, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ జరగాలని చెప్పి నర్మిట పక్కన అప్పటికే టీఎస్ఐఐసి ద్వారా 105 ఎకరాల భూమిని సేకరిస్తే 2014లో మొట్టమొదటి సంవత్సరంలోనే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే దానికి డబ్బులు చెల్లించి అందులో 65 ఎకరాల భూమిని ఈనాడు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి కేటాయించినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇవాళ ప్రారంభోత్సవానికి రావచ్చు, మేము దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతా తిరిగేటువంటి హక్కు మీకుంది, ప్రజల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది. ఇవాళ మీరు రావడం సంతోషమే, కానీ ప్రజలకు ముందు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. 300 కోట్ల రూపాయల ఫ్యాక్టరీని మా ప్రభుత్వం మంజూరు చేస్తే దాదాపు 90% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయినాయి. మిగిలిన 10% పనులను పూర్తి చేయడానికి 2.5 సంవత్సరాల కాలం గడిపినారు. మీరు ప్రజలను వంచేటువంటి ప్రయత్నం చేసిండ్రు, రైతులను వంచేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు పనంతా 90% పని పూర్తయి 10% పనులు మిగిలింటే ఆ 10% 2 ఏళ్ల కాలంలో, 2 ఏళ్ల తర్వాత చేసి ఇవాళ ప్రారంభోత్సవానికి కత్తెర పట్టుకొని వస్తుండు. మీరు కుర్చీలో కూర్చోగానే ముఖ్యమంత్రి గారు సిద్దిపేటకు వచ్చినటువంటి వెటర్నరీ కళాశాలను కొడంగల్కు తరలించకపోయింది. సిద్దిపేటకు మంజూరైనటువంటి పనులన్నీ కూడా రద్దు చేసింది. ఈ రద్దు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఎప్పుడు ప్రారంభిస్తారో సిద్దిపేట ప్రజలకు సమాధానం చెప్పి సిద్దిపేట గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు నిజంగా సిద్దిపేట ప్రజల మీద ప్రేమ ఉలకబోస్తాం, రైతులంటే నాకు బాగా ప్రేమ ఉన్నదని చెప్తుండ్రు. మీరు ముందు ఏదైతే ఇక్కడ నిలిపివేయబడ్డటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు మళ్ళీ ప్రారంభించడానికి ఏమి చర్యలు తీసుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నోరు తెరిస్తే అన్ని నిధులు సిద్దిపేటకే పోయినాయి అని చెప్పి ఇవాళ మీరు కొడంగల్కు, సిద్దిపేటకు మంజూరైనటువంటి పనులను రద్దు చేసుకుంటూ కొడంగల్కు తీసుకుపోతున్నారు. దీని మీద సిద్దిపేట ప్రజలకు మీరు ఏమి సమాధానం చెప్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. కళాశాల ఈరోజు పనులు ప్రారంభమై బేస్మెంట్ లెవెల్లో అయ్యి పిల్లర్స్ అన్ని కూడా ఇలా కనపడతా ఉన్నాయి.
పని ప్రారంభమైతే కక్షగట్టి సిద్దిపేటకు మంజూరైనటువంటి పనిని మీరు కొడంగల్కు సిద్దిపేటకు మంజూరైనటువంటి కళాశాలను కొడంగల్కు తరలించింది. ఆనాడు రాష్ట్ర రాజధానికి హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చెందితే మొత్తం తెలంగాణకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సిద్దిపేట ప్రాంతంలో టూరిజం ప్రాజెక్టు రావాలని చెప్పి ఆలోచన చేసినటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టుకు 125 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే మీరు కుర్చీలో కూర్చోగానే ఆ పనులన్నీ కూడా రద్దు చేసినటువంటి చరిత్ర, రద్దు చేసినటువంటి ఘనత మీరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు కోమటి చెరువు, సిద్దిపేటలో కోమటి చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత హరీష్ రావు గారు. అక్కడ శిల్పారామం ఏర్పాట్ల కోసం నిధులు మంజూరైతే శిల్పారామం పనులను ఆపేశారు. సిద్దిపేట నియోజకవర్గం మొత్తాన్ని చుట్టే విధంగా రింగ్ రోడ్డు నిర్మాణం జరిగితే ఆ పనులను కూడా అర్ధాంతరంగా నిలిపివేసినటువంటి ఘనత మీది. కోట్ల రూపాయల పనులను మీరు నిలిపివేసి ఈరోజు సిద్దిపేట ప్రజలను మరొక్కసారి వంచటానికి, సిద్దిపేట ప్రజలనే కాదు రాష్ట్ర రైతాంగాన్ని అందరినీ కూడా వంచే ప్రయత్నం చేయటానికి నరమెటకు ప్రారంభోత్సవానికి రావడం సిగ్గుచేటు. ఎందుకంటే మీరు నిజంగా రైతు బంధు ఏదో గొప్పలు చెప్పుకోవడానికి నరమెటలోనే అనౌన్స్ చేస్తామని చెప్తా ఉన్నారు. మొదలు ఎగబెట్టిన వాటి సంగతి ఏందో కూడా సమాధానం చెప్పాలి ప్రజలకు. ఇప్పటిదాకా ఇస్తానన్న రైతు బంధు ఎందుకు ఇయ్యలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులందరికీ ఏ విధంగా పంట ప్రారంభమయ్యే కాలంలో రైతులందరికీ ఏ విధంగా రైతు బంధు ఇచ్చిండ్రో మీరు కూడా అదే విధంగా రైతు బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మీరు చెప్పినరు రుణమాఫీ విషయం, రుణమాఫీ కూడా రైతులందరికీ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ 2 లక్షల రూపాయల లోపు రుణం అందరికీ మాఫీ చేస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ 50% మంది రైతులకే ప్రయోజనం చేకూరే విధంగా చేసిండ్రు. ఇంకా 50% మంది రైతులకు రుణమాఫీ కూడా జరగలేదు. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి సిద్దిపేట జిల్లా ప్రజల పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మీరు చెప్తా ఉన్నారో, మీరు ఈ వివక్షను విడనాడి, మీరు కక్ష సాధింపు ధోరణిని విడనాడి సిద్దిపేటకు వస్తుందామని మీరు ఆత్మశుద్ధితోని కనుక వచ్చినట్టయితే ముందు సిద్దిపేటలో రద్దు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ప్రారంభించడానికి ఆదేశాలు ఇచ్చి సిద్దిపేటకు రావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.